కూడా. పెన్షన్స్ లో కోత విధిస్తున్నది మాత్రం వాస్తవేనండి. ఇదేమి సత్య దూరం కాదు. ఎందుకంటే ప్రతి నెల ఎంతో కొంత పెన్షన్దారులలో కోత వస్తుంది. అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అది వాంటెడ్లీ తగ్గిస్తున్నారని నేను చెప్పను, కానీ కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది విదేశాలకు అటు ఇటు మారిపోవచ్చు, కొంతమంది అక్కడ ఆ ప్లేస్ లో ఉండకపోయి ఈ రకంగా ఏంటంటే అర్హత లేని కూడా తీసేస్తున్నారు. అర్హత లేదు అని ఆ అర్హతకి పారామీటర్స్ ని కొంచెం ఎక్స్ట్రీమ్స్ గా వెళ్తున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ నెలలో మార్చిలో పెన్షన్స్ ఇవ్వాలి. లాస్ట్ మంత్ ఇచ్చిన పెన్షన్దారులకి ఇప్పుడు పెన్షన్దారులకి 2200 చిల్లర కొంతమంది తీసేశారు వాటిని. అట్లా నెల నెల తగ్గిస్తా వచ్చి ఈ క్రమంలో ఏంటంటే మొత్తం మీరు చెప్తున్న ఫిగర్ 30,000 కాదండి, 1,20,000 మంది పెన్షన్దారుల్ని తీసేశారు టోటల్ గా గత సంవత్సరం ఈ సంవత్సరం కనుక చూస్తే కనుక. అట్లాగే ఏంటంటే 2 లక్షల మంది కొత్తగా పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో. ఎప్పుడు ఇస్తారా పెన్షన్స్, ఎప్పుడు మాకు ఎందుకంటే వాళ్ళు వృద్ధులైపోతున్నారు. వృద్ధులైన వాళ్ళు కానివ్వండి, ఎలిజిబిలిటీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వట్లా. సరే, తీసేస్తున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు తీసేశారు. అర్హత లేని వాళ్ళు అంటే అన్ని ఆధారాలుండి ఆదాయాలుండి కూడా పెన్షన్స్ పొందే వాళ్ళ సంఖ్య చాలా ఉంది. అది ఒక ఏంటంటే అర్హత లేని వాళ్ళకి కూడా వెళ్తున్నాయి, అవి తీసేస్తే తప్పులేదు. కానీ అర్హులైన వాళ్ళు, నిజంగా లబ్ధిదారులు, నిజంగా పెన్షన్లు ఆ 4,000 వస్తేనే ఆ మందులు కొనుక్కొని ఏదో కొంచెం ఆసరాగా ఉండే దాని మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసేస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ స్క్రూటినీ జరుగుతున్న దాంట్లో చాలా జాగ్రత్తగా స్క్రూటినీ చేయాలా. అర్హులైన వాళ్ళని తీసేయకూడదు, అనర్హులైన వాళ్ళు తీసేయడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. కొత్త పెన్షన్స్ జారీ ప్రక్రియ నిరంతరం జరగాల. ఏదో డేట్ పెట్టి ఇప్పుడు ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్స్ ఎన్రోల్ చేసుకుంటా ఉంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిరంతరం ప్రక్రియ, ఏజ్ లోకి వస్తారు వాళ్ళు, ఏదైతే డెడ్ లైన్ పెట్టారో వయసు, ఆ వయసు డెడ్ లైన్ దాటిన పరిధిలోకి వస్తూ ఉంటారు చాలా మంది. వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎన్రోల్మెంట్. అనర్హులైన వాళ్ళని తీసేయండి, నో ప్రాబ్లం. కానీ అర్హులైన వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. బాజీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైసీపీ వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చవద్దని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిన తర్వాత మీరు అది ఎవరి ముందో శంకారావంలాగా ఇప్పుడు మీరు అడిగి గోల పెట్టి పెట్టినా సరే ఈ పెన్షన్లు, అర్హులైన పెన్షన్లు కూడా ఉంటాయా లేదా అని సందేహం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వాదాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి అన్నట్టుగా ఆయన మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ చూశారు కదా, ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఆ పార్టీ సానుభూతి పరులు, అలాగే మా జగనన్న చెప్తుంటారు 40% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లు, వీళ్ళందరికీ పోయినట్టే, ఈరిపోయినట్టే. ఇవన్నీ అంత ఓపెన్గా సీఎం గారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వారు చెప్పిన దాంట్లో వైసీపీ పార్టీకి చేయొద్దా, పార్టీ కార్యకర్తలకు చేయొద్దా, లేకపోతే పార్టీ ప్రజల్లో ఉన్న వైసీపీ సానుభూతులకు ఏం చేయొద్దా, ఇది క్లారిటీగా కనపడుతుందా. ఒకవేళ ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే వైసీపీ సానుభూతి పరులు ప్లస్ కార్యకర్తలకు కూడా ఏం చేయొద్దు అంటే అన్యాయం. వాళ్ళు ప్రజల్లో భాగమే. ప్రభుత్వం ఒకసారి ఏర్పడిన తర్వాత ఏ పార్టీ వాళ్ళకైనా కానీ అర్హులైతే వాళ్ళకి ప్రభుత్వ స్కీములు అనేది వెళ్ళటం అనేది ధర్మం. అది ఏ ప్రభుత్వమైనా ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి. వాళ్ళ పార్టీ సానుభూతి పరత్వం ఉండటం సహజం. ఎవరికైనా ఒకళ్ళ అభిమానాలు ఉంటారు, ఒక్కొక్క పార్టీలో ఉంటారు ప్రజల్లో. అట్లా కార్యకర్తలు కూడా ఇప్పుడు వాళ్ళు వైసీపీ పనిచేశారు, వాళ్ళకి వైసీపీ వాళ్ళని చెప్పేసి వాళ్ళని వెలివేసేయడం కాకుండా వాళ్ళకి పనిచేసి తప్పే ఉంది. వాళ్ళు ప్రజల్లో భాగమే కదా. వాళ్ళ అర్హత ఉంటే, నిజంగా ఏదైనా పనుల కోసం వెళ్ళారు, లేకపోతే ఏదో ప్రభుత్వ స్కీములు ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సిన ధర్మం ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు ఇవ్వమంటం అనేది అన్యాయం, తప్పదు. లీగల్ గా కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో, వైసీపీ మీద చంద్రబాబు నాయుడు కోపం ఉంటే ఉండొచ్చు కాక, పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం వస్తే ఉండొచ్చు కాక, కానీ వాళ్ళ ప్రజల్లో భాగం. కాబట్టి వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళ పనులు కానీ వాళ్ళ స్కీముల్లో కానీ వాళ్ళ అర్హులైతే కనుక
చేయకపోవటం, నిరాకరించడం అనేది ఒక ప్రభుత్వంగా అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కాబట్టి ఏంటంటే మరి వారు మరి ఫ్లోలో అన్నారా, నిజంగా అదే పరిస్థితుల్లో ఒకవేళ నిజంగా వైసీపీ సానుభూతులు ఉన్నారనుకోండి, మీరు పనులు చేశారనుకోండి, వాళ్ళు మీ సానుభూతిలో మార్చుకోవాలి, చేసి సానుకూలంగా మీకు సానుకూలంగా మార్చుకోవాలి. కానీ చేయొద్దని వెలివేసేసి ఒక అడ్డుగోడ కట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నా ప్రశ్న. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎవరికైనా పని చేయాల్సిందే అర్హులైతే. అనర్హులైతే ఒకవేళ క్రిమినల్స్ ఉన్నారు, మీకు మీ పట్ల ఏదన్నా తేడా చేసిన క్రిమినల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంతేగాని వాళ్ళకి ఏదన్నా లబ్ధి చేకూరే ప్రభుత్వ స్కీములు కానివ్వండి, వాళ్ళ పనులు కానివ్వండి, వాళ్ళు రీజనబుల్ అయితే కనుక, వాళ్ళ అర్హులైతే కనుక ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. దాన్ని అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో అది లోపభూయిష్టంగా ఉంది. ఒక మెచ్యూరిటీగా 40 సంవత్సరాలు రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి అలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రకమైన డైలాగ్స్ ఆయన నోటి నుంచి వస్తాయని చెప్పేసి. కాబట్టి ఆయన ఫ్లోలో అన్నారేమో కానీ అదైతే ఒక ప్రభుత్వంగా ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రైట్. ఒకసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళే ముందర జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏమన్నారు, నా పార్టీ వాళ్ళు కాదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, లేకపోతే వర్గం లేదు, ఏమీ చూసుకోకుండా ఎవరికి ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు ఉన్నాయో బటన్లు నొక్కి మరీ ఇచ్చేస్తామని కూడా అని అన్నారు. వేణుగోపాల్ గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చూసి మీ దగ్గరకు వద్దామండి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి